హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ పల్లెపాటల జిందగీ ప్రోగ్రామ్. నేను సతీష్ మందుల. పల్లెటూర్లలో మనం తెలంగాణ ఏ పల్లెటూరు పోయినా కూడా కళాకారులు పుట్టల కొద్ది ఉంటారు. అట్లాంటిది మనం ఇలా పల్లెపాటల జిందగీ భాగంగా ప్రతి గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో ఉన్నటువంటి కళాకారులను వెలికి తీసే ప్రోగ్రామే ఈ యొక్క పల్లెపాటల జిందగీ ప్రోగ్రాం. ఇలా మనం పల్లెపాటల జిందగీలో భాగంగా సూర్యాపేట జిల్లాకు వచ్చినాం. సూర్యాపేట ఇక్కడ మనం సూర్యాపేట ప్రాంతంలో ఉన్నాము. మన ముందు ఒక అన్న ఉన్నాడు. అన్ననే అడిగి తెలుసుకుందాం ఏంది అన్న పాటల ప్రస్థానం ఎట్లా మొదలైంది, ఈ పాటల వైపు ఎట్లా వచ్చింది అనేది అన్న మాటలోనే తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అన్న. జై భీమ్ అన్న. ఎట్లున్నారే, ఏం సంగతి? బాగున్నా. ఏం పేరేనా మీ పేరు? సీను. సీను. ఇక్కడనా ఇప్పుడు సూర్యాపేటనా లేకపోతే సూర్యాపేట పక్కన ఏదైనా ఊరా? సూర్యాపేట పక్కన కోటపడ అనే గ్రామం, మండలం వచ్చేసి ఆత్మకూరు, డిస్టిక్ నల్లగొండ. అంటే ఎట్లా ఈ పాటల ప్రస్థానం ఎప్పటి నుంచి మొదలు పెట్టారు, ఎన్ని ఏళ్ళు అవుతుంది? 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు అవుతుందన్న. 13 సంవత్సరాల నుంచి చేస్తారా? అయితే మీరు ఈ పాట నువ్వు పాడితే బాగుంటుంది అని మీతో బాగా పాడిపించుకున్న పాట ఏమైనా ఉందా? ముందుగా నేను పాట పాడే ముందు మన ఖాందాన్ మీడియాకు మీకు నా జేబీఎం తెలియజేస్తా ఉన్నాను. ఓకే సరే. మీరు ఇప్పుడు మీరు వేదిక మీద నువ్వు ఈ పాట పాడితే బాగుంటుంది అని నువ్వు మంచిగా నిన్ను పిలిపించుకొని పాట పాడతా నీతోటే పాడేయాలని అనుకున్న పాట ఏమైనా ఉందా? ఉన్నాయి. సరే ఒక పాట పాడు. కానీ ఏమి సినిమాలు తీస్తున్నారయ్యో ఓ దర్శక నిర్మాతలారా, ఎంత నీచంగా ఉన్నారేందమ్మో ఓ అర్ధనగ్న భామలారా. సినిమాలు తీస్తున్నారయ్యో ఓ దర్శక నిర్మాతలారా, ఎంత నీచంగా ఉన్నారేందమ్మో ఓ అర్ధనగ్న భామలారా. పోకిరి సినిమాను చూసి మా పోరాడు గల్లీలో గుండా అయ్యిండు, మా గుండెల్ల గుణపమయ్యిండు. చదువుకొని సక్రమంగా ఉందామంటే విక్రమార్కుడు చూసొచ్చిండు, అక్రమాలకు అలవాటయ్యిండు. ఏమి సినిమాలు తీస్తున్నారయ్యో ఓ దర్శక నిర్మాతలారా, గాంధీజీ, నేతాజీ, భగత్ సింగ్, బోసు చరిత్రలెన్నో చదివాము, రక్త చరిత్రలెందుకు మాకు. ఫ్యాక్షనిస్టుల గొడవ, దుర్మార్గుల చరిత్ర తెర మీద చూపించే వర్మ, ఏందయ్యా మాకి కర్మ. ఓ దర్శక నిర్మాతలారా, ఎంత నీచంగా ఉన్నారెందమ్మో ఓ అర్ధనగ్న భామలారా. అన్న నిజంగా మస్తు వాడినవే ఆ సినిమాల గురించి. సినిమాలు నిజంగా ఎట్లా వస్తున్నాయి, ఆ పిల్లలు ఎట్లా ఆగమవుతారు అనేది చాలా మంచిగా వాడినావు. ఇక అట్లనే మామూలుగా పల్లె అంటే కుల వృత్తులు ఉంటాయి. కుల వృత్తులలో ఒక్కొక్కరు ఇప్పటికి కూడా కుల వృత్తులు చేసుకుంటూనే జీవనం సాగిస్తున్నారు పల్లెటూర్లలో. సో వాళ్ళ గురించి ఏమైనా పాటలు ఉన్నాయా? పాడుతున్నా. సరే ఒక పాట పాడు. ఊపిరిని బిగబట్టో గౌడన్న ఉడతోలే బాకుతావో మాయన్నం, ఎత్తు నర్రాదాలు కొత్త బొత్తాలైన గొర్రెలు మొలకంత మొఖవన్న చూడవు, కనపడ్డ మొలకని కాపాడుకోనికి జగ్గమట్ట నరికి నున్నంగా చేసేవు, ఎల్ల తప్పకుండా వేసేవు మెడ నీవు కల్లుట్టి గారితే లొట్టి గట్టొచ్చే. ఊపిరిని బిగబట్టో గౌడన్న ఉడతోలే బాకుతావు, బిగబట్టో గౌడన్న కళ్ళు కలవాటైన కందిరిగాలేమో కనపడ్డ నిన్ను చూసి కరవానికి వస్తే, అదరవు బెదరవు కిందికి దిగిరాగు, ఎంత గరిచిన గాని చెట్టు నదులుండవు, ఈగలు దోమలు సచ్చి ఎరిగిన గాని ఇసుకు లేకుండా జన మెగబాడి తాగే. ఊపిరిని బిగబట్టో గౌడన్న ఉడతోలే బాకుతావో గౌడన్న ఉడతోలే బాకుతావో మాయన్న. అదేనా నిజంగా చాలా బాగుంది పాట. అంటే ఆ గౌడన్న లాగా అంత పెద్ద తాడి చెట్టు ఎక్కి మనం మామూలుగా ఒక 5-6 మెట్లు ఎక్కడానికే మనకు సరిపోతుంది మామూలు నడుస్తానికి. అలాంటిది వాళ్ళు ఒక మోకు సాయంతో చాలా పెద్ద చెట్టు ఎక్కి వాళ్ళు కళ్ళు గీయడం అనేది మామూలు సాహసం కాదు. చాలా మంచిగా పాడినా ఉన్నాం వాళ్ళ గురించి. అట్లానే మామూలుగా మహనీయులు ఉంటారు ఇప్పుడు, కుల సంఘాలు, కుల వర్గాల కోసం పోరాడిన, సామాజిక కులాల కోసం, హక్కుల కోసం కొట్లాడిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ గురించి మీరు ఏమన్నా రాసిరా? కుల వర్గాల నుంచి కొట్లాడినోడు మారోజు వీరన్న, ఆయన ఇన్స్పైర్గా తీసుకుని ఆయన కోసం పాట అన్న. ఆయన
వీరన్న మా రోజు వీరన్నరా దళిత బహుజన వెలుగు దారాయేరా వీరన్న మా రోజు వీరన్నరా దళిత బహుజన వెలుగు దారాయేరా కమ్మరుల్లా కొలిమి మంటాయేరా మెత్తనైన కత్తి మిరుపాయేరా మాది గొల్లా డప్పు సిర్రాయేరా మానవ హక్కుల లుల్లాయేరా వీరన్న మా రోజు వీరన్నరా దళిత బహుజన వెలుగు దారాయేరా కమ్మరుల్లా కొలిమి మంటాయేరా మెత్తనైన కత్తి మిరుపాయేరా చారు వాకులలో హితులు చూపిన బాట గౌతమ బుద్ధుని జ్ఞానమందుకోని గౌతమ బుద్ధుని జ్ఞానమందుకోని కులము లేదని చెప్పి మతము లేదని చెప్పి వర్ణ వ్యవస్థ అంతా ఒట్టి పూటకమని వర్ణ వ్యవస్థ అంతా ఒట్టి పూటకమని మన ధర్మ శాస్త్రాన్ని విప్పిండురా మట్టు పెట్టకుంటే బతకలేనండురా వీరన్న మా రోజు వీరన్నరా దళిత బహుజన వెలుగు దారాయేరా కమ్మరుల్లా కొలిమి మంటాయేరా మెత్తనైన కత్తి మిరుపాయేరా నిజంగా మా రోజు వీరన్న పోరాటం ఆయన ఎప్పటికీ కూడా ఆయన మరవలేంది. అవును. నిజంగా ఆ మహనీయుని గురించి చాలా గొప్పగా పాడినావు నా పాట. అట్లనే ఇక ఈ ప్రేమలు ఉంటాయి కదా, నిజం పెళ్లి అయిందా మీకు? మరి కాలేదన్న, పెళ్లి కాలే. ఇంకా పెళ్లి చేసుకోలేదు మరి కథ? వాళ్ళని ఇష్టపడుతున్నావా? ఎవరు లేరు, నేనే చేసుకోలేదు. పెళ్లి చేసుకోకుండా వాళ్ళని ఇష్టపడకుండా ఉంటారా ఈ రోజులలో? చేసుకోలేదన్నా. చేసుకోలేదా? సరే, మరి ప్రేమ మీద ఇట్లా మరి పాడతా. చూసేటోళ్ళు ఉంటారు కదా, విసిపోరాలు కూడా, మరి దాని మీద ఏమైనా ఉందా పాట? సరే పాడు. ప్రేమ మంచి కోసం ఉంటది, చెడు కోసం ఉంటది అన్న. స్వార్థాల కోసం కూడిన ప్రేమ కూడా ఉంటుంది. అదే నేను పాడుతున్నా ఇప్పుడు. ఏమని చెప్పుదు నేస్తమా నా ఎదలో బాధను, ఎంతని చెప్పుదు నేస్తమా నా మదిలో గాదను. ఏమని చెప్పుదు నేస్తమా నా ఎదలో బాధను, ఎంతని చెప్పుదు నేస్తమా నా మదిలో గాదను. స్వార్థాల కోసం మనసులా చంపే మానవ మృగాలు ఉన్నాయి, అవసరాల కొరకు స్నేహం చేసే అవకాశవాదులు ఎందరో. పెడితే పెళ్లి గోరె తీరెప్పుడు మారును, నిజమైన ప్రేమకు విలువెన్నడొచ్చును. చెప్పుదునే సమాన ఎదలో బాధను, ఎంతని చెప్పుదునే సమాన మదిలో గాదను. ఏమని చెప్పుదునే సమాన ఎదలో బాధను, ఎంతని చెప్పుదునే సమాన మదిలో గాదను. అట్లానా ప్రేమ ఏంది ఇప్పుడు? అంటే నీ బాధని ఆమెకు చెప్తున్నావా? ఎస్. ఏమని చెప్పాలి, నీకు ఎట్లా అని చెప్పాలి? ఎటు పోయినా అర్థం చేసుకోకుండా, ఎటు పోయినా నన్ను అర్థం చేసుకోవట్లేవు, లాస్ట్ ఇంటికి వస్తే నువ్వు ఇటు అర్థం చేసుకోవట్లేవు అని చెప్తున్నావు ఆమెకి. అంటే నీకు లవర్ లేదు, అటు పెళ్లి కాలేదు, అంటే ముందే నా కోసం పాట సిద్ధంగా పెట్టుకున్నా వచ్చేది కానీ అన్నయ్య రాసింది ఏపూరు సోమన్ పాటలు నేను తీసుకుంటే ఎక్కువగా. ఏపూరు సోమన్ అంటే మీకు చాలా ఇష్టమా? చాలా ఇష్టం. నిజంగా మీ పాట, మీ గాత్రం అట్లనే ఉంది, ఏపూరు సోమన్ లాగా మీరు గిట్ట అట్లనే వాడుతురు మొత్తం. అంటే ఇక చూసి ఆయనతోటి, అంటే అన్నతోటి ఏమైనా వేదికలు పంచుకురా మీరు? లేదు, పంచుకోలే, కానీ వేరే కాడ కలిసి చాలా సార్లు. అట్లనే చదువు, అంటే చదువు లేకపోతే ఈ సమాజం ఏమైపోతుంది? అలాంటి చదువుకున్న ఇప్పుడు ఈ రోజులలో చాలా మంది ఒక తరం మొత్తం చదువు లేకనే జీవితాలు నాశనం చేసుకున్నారు. అలాంటిది ఈ రోజులలో ఆ చదువుకి పిల్లల్ని ఎట్లా మోటివేషన్ చేయాలి, చదువు వైపు మళ్ళాలని మీరు ఏ విధంగా మోటివేషన్ చేస్తారన్న దాని గురించి, చదువుకు సంబంధించిన పాటలు ఏమన్నా ఉన్నాయి అన్న? పాడతా. ఇట్లా చదువుకుంటే ఫ్యూచర్ బాగుంటుంది, చదువుకోకుంటే ఏముండదు, చదువు వలనే కొంత జ్ఞానం వస్తుంది, సంపద వస్తుంది, దాని గురించే ఈ పాట. మేము కూడా చదువుకోలేదు, ఉన్న యువతరాలు కూడా చదువుకోవాలని చెప్తూ దానికోసం ఈ పాట. చదవాలిరా తమ్మి చదవాలిరా, మహనీయులావలే ఎదగాలిరా, ఎదగాలిరా చెల్లె ఎదగాలిరా, పొడిసే పొద్దును ముద్దాడాలిరా. చదవాలిరా తమ్మి చదవాలిరా, మహనీయులావలే ఎదగాలిరా, ఎదగాలిరా చెల్లె ఎదగాలిరా, అంబేద్కర్ వలే ఎదగాలిరా. గతమును నెమరేసి వర్తమానము చూసి భవిష్యత్కు పునాదులెయ్యాలిరా. ప్రపంచానికి జ్ఞానం అందించిన గౌతమ బుద్ధుడే స్ఫూర్తి కావాలిరా. జ్ఞాన యుద్ధం చేయ బయలెల్లరా, అక్షర జ్యోతుల్ని వెలిగించరా. చదవాలిరా తమ్మి చదవాలిరా, ఎదగాలిరా చెల్లె ఎదగాలిరా, పొడిసే పొద్దున ముందాడాలిరా.
నీకు ఆకలైనప్పుడు అక్షరాలనే అన్నం అనుకోని నవలాలిరా పడుకున్న లేసిన పరిగెత్తి ఉరికిన జాసంతా చదువుపై ఉండాలిరా పుస్తకాల పురుగులవ్వాలిరా రేపటికి వెలుగులు కావాలిరా చదవాలిరా తమ్మి చదవాలిరా అంబేద్కరు వలె ఎదగాలిరా ఎదగాలిరా చెల్లె ఎదగాలిరా పొడిసే పొద్దును ముద్దాడాలిరా అట్లా చదువు మీద అన్న నిజంగా చదువు వైపు పిల్లల్ని మళ్ళాలని చదువుకుంటే ఏంది ప్రయోజనం ఏందని చదువుకున్న మేధావులు ఎట్లుండని నిజంగా పిల్లలకి ఈ తరం పిల్లలకి చాలా ఇన్స్పిరేషనల్ సాంగ్ ఇది. అవును, నిజంగా చాలా అద్భుతంగా వాడారు మీరు కూడా. అట్లనే ఇప్పుడు మీ కళారంగం ఉంటుంది, కళారంగంలో మీరు ఇల్లు వదిలిపెట్టి పోవాల్సి వస్తుంది, మీ భార్య పిల్లల్ని వదిలిపెట్టాలి, అట్లనే కుటుంబ సభ్యులను వదిలిపెట్టి చాలా వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళాల్సి వస్తుంది. కొన్ని సందర్భాలలో కుటుంబాలకి దూరం ఉండాల్సి వస్తుంది. సో అప్పుడు మీకేమనిపిస్తుంది అంటే మీరు కళాకారులే కాబట్టి ఆటోమేటిక్గా దాని మీద గిట్ట పాట రాసుకోకుండా ఉండరు. సో దానిపైన ఏమైనా పాటలు ఉన్నాయంటే మీ ఫీల్డ్కి సంబంధించి మీరు ఎదురైన అనుభవాలు? సరే ఒకసారి ఆ పాట పాడన్నా. నా మనసులున్న మాట తెలుపుతున్నా పాటనై ప్రతి పల్లె తిరుగుతున్నా జ్ఞాపకాల పల్లె పాటనైనా ప్రజల బాధనే పాట పాడుతున్నా నాకు జన్మనిచ్చిన తల్లి లచ్చమ్మకు జన్మంతరుణ పాడి నేనుంటాను మనసులున్న మాట తెలుపుతున్నా పాటనై ప్రతి పల్లె తిరుగుతున్నా జ్ఞాపకాల పల్లె పాటనైనా ప్రజల బాధనే పాట పాడుతున్నా మనసు నిండా రంది ఎంత ఉన్నా జనపాట బాడి బాధనే మరిసినా నేను బాడితే జనమంతా సప్పట్లురా నా బతుకులున్నాయి చీకట్లురా మనసులున్న మాట తెలుపుతున్నా పాటనై ప్రతి పల్లె తిరుగుతున్నా జ్ఞాపకాల పల్లె పాటనైనా ప్రజల బాధనే పాట పాడుతున్నా. ఓకే అన్న, నిజంగా అంటే ఆ కళా ఫీల్డ్కి సంబంధించి అంటే మీ తల్లి లక్ష్మమ్మ మీ అమ్మగారు నిజంగా ఈ పాట వింటే మీ తల్లి మీ అమ్మగారు చాలా సంతోషపడుతుంది, అంత అద్భుతంగా వాడారు పాట. ఇక లాస్ట్గా మన ప్రోగ్రాంలో ఇక దుమ్ము దులిపెట్టేట్టు ఉండాలి పాట. ఓకే, ఏ పాట పాడతావు ఇక అది నీ ఇష్టం. ఇక లాస్ట్ మనం క్లోజ్ చేద్దాం ఆ పాట. ఓకే పాడిగా. అలల మీద సాగుతున్న నావలా పాట పల్లెల్లో ప్రవహించను ఏరులా అలల మీద సాగుతున్న నావలా పాట పల్లెల్లో ప్రవహించను ఏరులా త్యాగాల ఈ నేల తనువంతా గాయాల త్యాగాల ఈ నేల చిగురించను రెమ్మల పెన్ను దట్టే అమ్మల అలల మీద సాగుతున్న నావలా పాట పల్లెల్లో ప్రవహించను ఏరులా అలల మీద సాగుతున్న నావలా గలగల గల జలపాతం సంగీత నాదాలై ధన 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 గుండె ధరువు జన విముక్తి గానాలై స్వయం పాలన ఏలిన సర్వాయి పౌరుషమై బందగి కుమరం భీము ఐలమ్మ కుమురన్నలా సమ్మక్క సారక్కల తుడుమూత నినాదమై వేల కొలదిగా అమరుల త్యాగాల దారిలో అలల మీద సాగుతున్న నావలా పాట పల్లెల్లో ప్రవహించే ఏరులా అలల మీద సాగుతున్న నావలా పాట పల్లెల్లో ప్రవహించే ఏరులా. పాటలు ఇప్పుడు ఈ పాట ఇంతకుముందు పాడిన పాటలు మొత్తం ఎంత చాలా అద్భుతంగా ఉన్నాయి నిజంగా. అంటే మీరు ఏ పొరు సోమన్న ఇష్టం అంటారు కాబట్టి ఆయన లాగానే వాడుతారు ఏ పొరు సోమన్న లాగానే. ఓకే, థ్యాంక్స్ అన్న. ఖచ్చితంగా ఏ పొరు సోమన్న ఇంటర్వ్యూ చూస్తే చాలా సంతోషపడతాడు. మాకు సమయం ఇచ్చినందుకు, సమయం ఇచ్చి మీ యొక్క అమూల్యమైన పాటలు వాడినందుకు కాందాన్ మీడియా తరఫున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నా. మీకు కూడా వందనాలన్న. మాలాంటి కళాకారులను ఈ వెలుగులోకి తీసుకొస్తున్నటువంటి కాందాన్ మీడియాకు, మీకు, మీ మిత్ర బృందానికి హృదయపూర్వకంగా జైభీం తెలియజేస్తా ఉన్నాను. ఓకే, తప్పకుండా అన్న. పల్లెల్లో ఉన్నటువంటి కళాకారులను ఈ ప్రపంచానికి పరిచయం చేయడమే పల్లెపాటల జిందగీ యొక్క ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది ఈరోజు పల్లెపాటల జిందగీ ప్రోగ్రాం. మళ్ళీ వారం మళ్ళీ ఒక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. నేను సతీష్ మందుల, ఇది మన కాందా.